అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ భారత్లో అడుగు పెడుతోందన్న వార్త సంచలనమైంది. సేల్స్ విభాగంలో ఉద్యోగులను నియమించుకుంటోందన్న ప్రచారం మరింతగా టెన్షన్ పెట్టిన మాట వాస్తవం. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో టెస్లా అధినేత ఎలన్ మస్క్తో భేటీ అయి ఇండియాలో ఈవీలను ప్రారంభించాలని కోరడం కూడా కార్లు, ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశమైంది. ఈలోపే టెస్లాకు దేశంలో పరిస్థితులు అనుకూలంగా మారాయన్న చర్చ కూడా జరుగుతోంది. ఇటీవలే భారత ప్రభుత్వం నూతన ఈవీ పాలసీని ఆవిష్కరించింది. కార్ల తయారీ సంస్థలు దేశంలో కనీసం $50 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తే దిగుమతి సుంకాలను 15% తగ్గించేలా కేంద్రం కొత్త విధానం తీసుకురానుంది. 2016లోనే భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ప్రీ బుకింగ్ కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు. అయితే ఇంపోర్ట్ డ్యూటీ విషయంలో భారత ప్రభుత్వం సరైన స్పందన లేకపోవడంతో ఆగిపోయింది. ఇప్పుడు మోదీ సర్కార్ హామీతో టెస్లా ఇక్కడకు రాబోతోంది. టెస్లా కార్లు వచ్చే నెల భారత్లోకి ఎంట్రీ ఇస్తాయన్నది ఒక వాదన. పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో పోటీ పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు టెస్లా విషయంలో కూడా అదే తీరుతో వ్యవహరిస్తున్నాయి. టెస్లా పెద్ద బ్రాండ్ కావడంతో ఆ సంస్థను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. టెస్లా యూనిట్ ఏర్పాటైన రాష్ట్రానికి ఇతర విద్యుత్ వాహన సంస్థలు, బ్యాటరీలు, విడిభాగాల ఉత్పత్తి కంపెనీలు క్యూ కట్టే అవకాశం ఉంది. అందువల్ల విద్యుత్ వాహనాల రంగంలో కీలకంగా మారి పెద్ద సంఖ్యలో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించొచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన. ఈ రేస్లో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ ముందున్నాయని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రేస్లో ఉన్నాయి. తమ వద్ద ఉన్న సదుపాయాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు వివరించి టెస్లా యాజమాన్యాన్ని తమ వైపు తిప్పుకునేందుకు రాష్ట్రాలు ఒకదానితో మరోటి పోటీపడుతున్నాయి. టెస్లా కోసం తెలుగు రాష్ట్రాలు పోటీపడ్డానికి చాలా కారణాలే ఉన్నాయి. ఏపీకి అతిపెద్ద తీర ప్రాంతం, విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు 4-5 పోర్టులు ఉన్నాయి. రకరకాల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి శరవేగంగా మౌలిక వసతులు కల్పించే ప్రభుత్వం ఉంది. బెంగళూరు సమీపంలోని అనంతపురం జిల్లాలో కొరియా సంస్థ కియా మోటార్స్ ప్లాంట్ ఏర్పాటైంది. కియాకి ఇచ్చినట్లే టెస్లాకు రాయితీలిచ్చి కంపెనీ తీసుకురావాలనుకుంటున్నారు. ఇక తెలంగాణ గురించైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క పోర్టు తప్ప అన్ని సదుపాయాలు ఉన్నాయి. భూముల ధరలు అందుబాటులో ఉండడమే కాదు, తగిన మానవ వనరులు ఉన్నాయి. ఇంత చర్చ జరుగుతున్నా టెస్లాను దగ్గరకు రానివ్వకూడదన్నది విస్తృతాభిప్రాయంగా తెలుస్తోంది. టెస్లా కారు ప్రారంభ ధర 22 లక్షల రూపాయలు ఉండే అవకాశముందని భావిస్తున్నా అది నిజం కాదని తెలుస్తోంది. భారత్లో మోడల్ 3 కారును టెస్లా లాంచ్ చేయాలనుకుంటోంది. దాని విలువ మన మార్కెట్లో 70 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం దేశంలో విక్రయించే ఈవీ కార్లలో ఎక్కువ భాగం అంత రేటు లేవు. టెస్లా ఎంట్రీ ఇస్తే కారు బ్రాండ్ ఇమేజ్ను చూసి డాబు కోసం జనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పైగా ఆ విదేశీ కారుకు ఉన్న ఫీచర్స్ చూసి కొనుగోలుదారులు ముచ్చటపడే వీలుంది. ఫారిన్ కార్లంటే జనం మోజుపడ్డం సహజమే. అప్పుడు దేశీయ ఈవీ కార్ల బిజినెస్ దెబ్బతినే ప్రమాదం ఉంది. టెస్లా మార్కెట్ షేర్ అమాంతం పెరిగే వీలుంటుంది. ఒకవైపు వోకల్ ఫర్ లోకల్ అంటే స్వదేశీ తయారీ వస్తువులను కొనుగోలు చేయాలని ప్రచారం చేస్తూ మరోపక్క విదేశీ కార్లను కొనడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2-3 సంవత్సరాల్లో భారత ఈవీ మార్కెట్ పరుగులు పెట్టబోతోంది. 1-2 సంవత్సరాల్లో టాటా వారి సమర్థవంతమైన ఈవీ సెడాన్ మార్కెట్ ప్రవేశం చేయబోతోంది. అది అత్యంత సమర్థమైన మేక్ ఇన్ ఇండియా కార్ అవుతుంది. మహీంద్రా సంస్థ కూడా ఈవీ రంగంలో దూసుకుపోతున్న తరుణంలో టెస్లా రాక ఆ స్పీడ్కు భారీ బ్రేకులు వేసే ప్రమాదం ఉంది. విద్యుత్ కార్ల రంగంలో ఉత్పత్తులు పెంచాలని భారతీయ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అన్ని కార్ల కంపెనీలు ఈవీల వైపుకు ఎక్కువ దృష్టి పెట్టేందుకు 2030ని బెంచ్ మార్క్గా పెట్టుకున్నాయి. అయితే టెస్లా రాకతో మార్కెట్ డైమెన్షన్ మారిపోయే ప్రమాదం ఉంది. టెస్లా రాకతో ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గే ప్రమాదం కూడా ఉందని ఒక వాదన ప్రచారంలో ఉంది. ఉత్పత్తంతా విదేశాల్లో జరిగి కేవలం అసెంబ్లింగ్ మాత్రమే ఇండియాలో చేసిన పక్షంలో పరిమిత ఉద్యోగులతో పనిచేసుకోవచ్చు. పోటీ మార్కెట్లో దేశీయ కంపెనీలకు వ్యాపారం తగ్గితే వారి దగ్గర కూడా ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వస్తుంది. పైగా ఇప్పటి వరకు భారతీయ ఆటో కంపెనీలిచ్చే భారీ కమిషన్ల మీద ఆధారపడే కార్ల డీలర్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్లో టెస్లా మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉందో ఇంకా ఒక స్పష్టతకు రాలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు టెస్లా కంపెనీ రాకను మెజారిటీ వర్గం వ్యతిరేకిస్తోంది. మరి భారత ప్రభుత్వానికి ఆ సంగతి అర్థమవుతుందో లేదో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.